ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము, దుఃఖపడుతున్నావా, నీవు ఓదార్చబడతావు. లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. స్నేహితులారా, దుఃఖించడానికి ఇష్టపడే మనిషి ఈ లోకంలో కనిపించడు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అట్లా జీవించడానికే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. మనము కూడా దుఃఖిస్తున్న వారిని సంతోషంగా ఉండాలమ్మా అని చెప్తూ ఉంటాం. సంతోషంగా ఉన్న వారిని దుఃఖించండి అని చెప్పం కదా. కానీ దీనికి వ్యతిరేకంగా యేసు ప్రభువారు బోధిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే మనము దుఃఖంతో ఉంటే చూచి ఆనందించువాడా ఆయన? కానీ కాదు. ఆయన శారీరకమైన దుఃఖము గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ మనోదుఃఖము గురించి మాట్లాడుతున్నాడు. మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపంతో కూడిన దుఃఖము కలిగి ఉంటే మనము ధన్యులమవుతాం అన్నమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖమును పుట్టించదు అంటే ఏంటి? ఈ దుఃఖము మన హృదయాన్ని కృంగదీయదు, కృంగిన హృదయాన్ని ఉజ్జీవింపచేస్తుంది. ఈ దుఃఖము భారమైనది కాదు, భారమైన హృదయాన్ని తేలిక చేస్తుంది అని అర్థం. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగచేస్తుందని ఇక్కడ లేఖనములో మనం చూస్తున్నాం. మరణము నుండి అనగా నిత్య మరణం నుండి తప్పించబడాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనము కలిగి ఉండాలి. అట్లాంటి దుఃఖము మనము కలిగి ఉంటే ఆయనే మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఇట్టి ఆదరణ, ఓదార్పు మనము పొందాలంటే ఏం చేయాలో తెలుసా? మన పాపముల నిమిత్తము దుఃఖించే వారముగా ఉండాలి. ఆ దుఃఖము మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపించేదిగా ఉండాలి. ఆ పశ్చాత్తాపం మనల్ని ఆయన యొక్క సమరూపములోనికి మార్చేదిగా ఉండాలి. కాబట్టి స్నేహితులారా, రక్షణార్థమైన దుఃఖము మంచిదే. దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు. దేవుడు ఈ రోజంతా మీకు అటువంటి కృపను, ఆదరణను మీకు, మీ కుటుంబానికి కలగచేయునుగాక. ఆమేన్.